అది సాధారణమైన రోడ్ కాదు, అది సాధారణమైన గుడి కాదు. రాత్రి వేళలో ఆ రోడ్డు గుండా ప్రయాణించే వాళ్ళకి బుల్లెట్ మీద ఒక విచిత్రమైన ఆకారం వాళ్ళని తరుముతున్నట్టు కనిపిస్తుంది. ఆ బుల్లెట్ మీద ఉన్న విచిత్రమైన మనిషి ఎవరు? అతను ఎందుకు అందరినీ భయపెడుతున్నాడు? అందరికీ హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ స్టోరీని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పే ఈ హారర్ స్టోరీస్ మీకు నిజంగా నచ్చినట్లయితే నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. మీరు అలా లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మన రియల్ హారర్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోదాం. ఈ హారర్ స్టోరీ స్టార్ట్ అయ్యేది జగన్నాథ్ అనే మనిషి దగ్గర నుంచి. తను ఒక రోజు రాత్రి సమయం 11:40 సమయంలో తను జోధ్పూర్ రోడ్డు గుండా వెళ్తూ ఉన్నాడు. జగన్నాథ్కి ఆ రూట్ చాలా కొత్త, ఫస్ట్ టైం వెళ్తున్నాడు. అలా ఆ రోడ్లో పయనిస్తున్న జగన్నాథ్ తన బైక్ ఫ్రంట్ చిప్లోంచి ఒక కోక్ టిన్ తీసి డ్రైవింగ్లోనే తాగడం మొదలు పెట్టాడు. ఆ కోక్ టిన్ తాగేసి వెనక్కి ఇట్లా విసిరేశాడు. అలా వెళ్తున్న తనకి కొద్దిసేపటికి లెఫ్ట్ సైడ్ లో ఒక గుడి కనిపించింది. ఈ రోడ్డు పక్కన గుడి ఏంటబ్బా అనుకుని తను వెళ్తూ ఉన్నాడు. అలా సాఫీగా సాగిపోతున్న జగన్నాథ్ ప్రయాణంలో ఒక అలజడి మొదలైంది. అదేంటంటే కొద్దిసేపటి నుంచి తనకు ఒక శబ్దం వినిపిస్తుంది. అది తన వెనక నుంచి వస్తుంది. అది ఒక బుల్లెట్ బైక్ సౌండ్. చాలాసేపటి నుంచి తనకి ఆ శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని తన బైక్ సైడ్ మిర్రర్లో తను చూస్తే తన వెనక దూరంగా ఒక బుల్లెట్ బైక్ మీద ఒక మనిషి, తన ఫేస్ కనిపించట్లేదు, హెల్మెట్ పెట్టేస్తున్నాడు. తనని చూసిన జగన్నాథ్కి కొంచెం వింతగా అనిపించిన తర్వాత భయం వేసింది. ఎందుకంటే తను చాలాసేపటి నుంచి అదే రోడ్లో ప్రయాణిస్తున్నాడు. కానీ తనకి ఎదురుగా కానీ తన సైడ్ నుంచి కానీ ఒక్క వెహికల్ కూడా వెళ్ళలేదు. ఇలాంటి టైంలో ఒక వెహికల్ తన వెంటే వస్తుంది. తన్ని క్రాస్ అవ్వట్లేదు, తన వెనక్కి వస్తుంది. అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. జగన్నాథ్కి కూడా అదే ఫీల్. అంతలో సడన్ గా తన బైక్ ఆగిపోతుంది. జగన్నాథ్ కాలు చేతులు ఆడలేదు. ఆ బుల్లెట్ సౌండ్ ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. తనకి క్రాట్ కొడుతున్నాడు కానీ బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. అలా భయపడుతూ కిక్రాట్ కొడుతున్న జగన్నాథ్ మళ్ళీ ఒకసారి ఆ సైడ్ మిర్రర్ లో వెనక ఆ బుల్లెట్ బైక్ ను చూశాడు. ఈసారి ఆ బుల్లెట్ బైక్ ఇంకా దగ్గరకు వచ్చింది. కానీ ఆ బండి తోలుతున్న మనిషి తలకి ఈసారి హెల్మెట్ లేదు. తన మొహాన్ని చూడటానికి ప్రయత్నించాడు జగన్నాథ్. అప్పుడే తను ఒక విచిత్రమైన దృశ్యాన్ని గమనించాడు. తను ఒక మామూలు మనిషిలా లేడు. తన మొహం మొత్తం చెక్కివేయబడి ఉంది. నెత్తురు కారుతుంది, చీము చిందుతుంది. చూడటానికి ఎంతో అసహ్యంగా ఉన్నాడు. ఆ రూపాన్ని చూసి ఎంతో భయాందోళనకు గురైన జగన్నాథ్ కి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు ఆ శబ్దం విన్న తర్వాత అర్థమైంది జగన్నాథ్ కి తన వెనక వస్తుంది మనిషి కాదు, ఆత్మ అని. ఎందుకంటే ఒక సాధారణమైన మనిషి అలాంటి అరుపుని అరవలేడు, అలాంటి శబ్దము చేయలేడు. అప్పుడు తన వెనక ఆ బుల్లెట్ బైక్ మీద వస్తున్న మనిషి తన చెయ్యిని ఇలా ముందుకు చంపాడు. వినడానికి వింతగానే ఉన్న ఆ సిచ్యువేషన్ లో ఉన్న జగన్నాథ్ కి అది ఒక మర్చిపోలేని సంఘటన. ఆ చెయ్యి తన వరకు వచ్చేస్తుంది. ఎంతో భయాందోళనలో జగన్నాథ్ కి క్రాడ్ కొడుతున్నాడు కానీ బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. నేను చనిపోబోతున్నాను,
ఇదే నా జీవితంలో చివరి రోజు అని జగన్నాథ్ ఆలోచిస్తున్న క్షణాలది. అంతలో సడన్ గా తన బైక్ స్టార్ట్ అయింది. బైక్ ని ఒక 70-80 పెరిగాడు. ఒక 5-6 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఒక టీ షాప్ కనిపించింది, చిన్నది. ఇదంతా గమనించిన టీ షాప్ ఓనర్ జగన్నాథ్ దగ్గరకు వచ్చి నీళ్ళు అందించాడు. ఆ టీ షాప్ ఓనర్ జగన్నాథ్ ఏమైంది అని అడిగాడు. దానికి జగన్నాథ్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ బుల్లెట్ బైక్ మీద వచ్చిన ఆ మనిషి గురించి, తన విచిత్రమైన మొహం గురించి, తను చేసిన వింత శబ్దం గురించి, తన చెయ్యి కదలికల గురించి మొత్తం అన్ని చెప్పేశాడు. జగన్నాథ్ చెప్పిన మాటలన్నీ విన్న టీ షాప్ ఓనర్, నువ్వు ఈ ఊరికి కొత్త అని అడిగాడు. దానికి జగన్నాథ్ కూడా అవును కొత్త అని చెప్పాడు. దానికి ఆ టీ షాప్ ఓనర్, నువ్వు వచ్చే దారిలో ఒక గుడి కనిపించుండాలి, చూసావా అని అడిగాడు. దానికి జగన్నాథ్ కూడా చూశాను, రోడ్డు పక్కనుంది అని చెప్తాడు. దానికి ఆ టీ షాప్ ఓనర్, నీకు నిన్ను వెంటాడిన మనిషి గురించి తెలవాలంటే ఫస్ట్ ఆ రోడ్డు గురించి, నువ్వు చూసిన గుడి గురించి తెలియాలి అని చెప్తూ ఆ రోడ్డు వెనుకున్న బ్యాక్ స్టోరీని రివీల్ చేయడం మొదలు పెట్టాడు. ఎలాగో మన స్టోరీలో జగన్నాథ్కి టీ షాప్ ఓనర్ ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ రోడ్ బ్యాక్ స్టోరీని. ఆ మనిషి పేరు ఓం సింగ్ రాథోర్, ఓం బాన్ అని కూడా పిలుస్తారు. తను ఒక రోజు రాత్రి తన బుల్లెట్ బైక్ మీద ఆ జోధ్పూర్ రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు ఒక చెట్టు గుద్దుకొని అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ జరిగింది 1988లో. ఈ స్టోరీని ఇంకోలా కూడా చెప్తూ ఉంటారు. ఆ ఓం సింగ్ రాథోర్ చనిపోవడానికి కారణం కొంతమంది నిర్లక్ష్యం అని, అక్కడ రోడ్డు బాగాలేదని ఎన్నో కథనాలు ఉన్నాయి. బట్ మీకు నేను స్పెక్యులేషన్ చెప్పాలనుకోవట్లేదు. నాకు తెలియదని చెప్పడంలో నాకు ఎటువంటి మొహమాటం లేదు. తను చనిపోయిన తర్వాత రోజు పోలీసులు ఆ స్పాట్కి వచ్చారు. చనిపోయిన ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. ఆ బైక్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ పోలీసులు ఆ బైక్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కొన్ని వింత విషయాలను నోటీస్ చేశారు. అదేంటంటే పగలంతా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉండే ఆ బైక్ రాత్రి అయితే మాయమైపోయేది. ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తే ఆ బైక్ మళ్ళీ అదే జోధ్పూర్ రోడ్ మీద ఆ ఓం సింగ్ బానా చనిపోయిన ప్లేస్ లోనే కనిపించేది. ఇలా చాలా సార్లు జరిగింది. పోలీసులు మళ్ళీ ఆ బైక్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లోని పెట్టేవాళ్ళు. ఇలా ఎందుకు జరుగుతుందో వాళ్ళకి అసలు అర్థమయ్యేది కాదు. ఇలా కాదని పోలీసులు ఆ బైక్ లో ఉండే పెట్రోల్ మొత్తం తీసేశారు. ఆ బైక్ టైర్లని చైన్ తో కట్టేశారు. ఇప్పుడు ఎలా ఆ బైక్ వెళ్తుందా అని వాళ్ళు కూడా క్యూరియస్ గా ఎదురు చూశారు. ఆ రోజు రాత్రి అయింది. బైక్ మళ్ళీ జోధ్పూర్ రోడ్ దగ్గరే కనిపించింది. చిన్నగా ఈ విషయం ఆ ఊరు చుట్టుపక్కల ఉండే జనాలకు తెలిసింది. ఆ జనాలు ఓం సింగ్ ఇంకా బతికే ఉన్నాడని, ఆ ఆత్మ ఆ బైక్ లోనే ఇంకా సజీవంగా ఉందని నమ్మడం మొదలు పెట్టారు. చనిపోయిన ఆత్మకి గుడెందుకు కట్టారు? ఈ స్టోరీలో ఇదే ఒక హైలైట్ పార్ట్. ఒక ఆత్మకు గుడి కట్టడం అంటే, ఆత్మ కడితే పక్కన పెట్టండి, ఒక బైక్ కి పూలమాలలు వేయటం, ఒక బైక్ కు బొట్టు పెట్టడం, ఒక బైక్ దేవుళ్ళ కొలవటం, ఇవన్నీ వింతగా లేవా? దీనికి ఒక రీజన్ ఉంది. వాళ్ళ భాషలో వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఆ బైక్ లో ఖచ్చితంగా ఓం సింగ్ ఆత్మ ఉందని నమ్మారు. మొదట్లో ఆ బైక్ చూసి అందరూ భయపడిన వాళ్ళే. ఆ తర్వాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆ బుల్లెట్ బైక్ ని దేవుణ్ణి చేసాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే, చావు చివరంచుల వరకు వెళ్ళి, అంటే ఆ జోధ్పూర్ రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి చావు చివరంచుల వరకు వెళ్ళి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు
అలా ఓం సింగే వాళ్ళని కాపాడారు అని నమ్మిన జనాలు ఆ బుల్లెట్ బైక్ ఒక గుడి కట్టారు. ఆ గుడికి ఒక పేరు పెట్టారు. అదే బుల్లెట్ బాబా టెంపుల్. జోధ్పూర్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఆ జోధ్పూర్ రోడ్డు గుండా వెళ్ళే ఎవరైనా ర్యాష్ గా బండి నడిపినా, నిర్లక్ష్యంగా బండి నడిపినా వాళ్ళని ఆ ఓం సింగ్ ఆత్మ వెంటాడుతుందని, వేటాడుతుందని అక్కడ జనాలు నమ్ముతారు. ఇలా జరిగిన కథను మొత్తం ఆ టీ షాప్ ఓనర్ జగన్నాథ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదంతా విన్న జగన్నాథ్ తను చేసిన తప్పుని గుర్తు తెచ్చుకుంటాడు. తప్పేంటి అనుకుంటున్నారా? కాక్టైల్ తాగేసి దాన్ని రోడ్డు మీద పడేయడం తప్పు కాదంటారా? ఈ బుల్లెట్ బాబా ఓం సింగ్ రాథోర్ ఈ హారర్ స్టోరీని కొంతమంది బలంగా నమ్ముతారు, కానీ కొంతమంది ఇదంతా ఫేక్, ఫిక్షనల్ అంటారు. బట్ ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి బుల్లెట్ బాబా అని సర్చ్ చేయండి, మీకు రకరకాల హారర్ స్టోరీస్ దొరుకుతాయి. వాటిలో ఏవి ఫేక్, ఏవి రియల్ అని మీరే డిసైడ్ చేసుకోండి. కుదిరిన వాటిని నేను ఇక్కడ సైడ్ వేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడితో ఈ హారర్ స్టోరీ ఎండ్కి వచ్చేసింది. నేను చెప్పిన ఈ బుల్లెట్ బాబా హారర్ స్టోరీ మీకు నిజంగా నచ్చినట్లయితే నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా హారర్ స్టోరీస్ ఇష్టం అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా స్టోరీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.